అయితే సపోజ్ మీ ఇంట్లో మీరు ఒక్కరే ఉన్నారు. ఒక రూమ్లా లైట్లు బంద్ చేసి మంచిగా చెద్దరు కప్పుకొని గుర్రని గురక కొట్టుకుంటూ నిద్రపోతున్నారు. అప్పుడే ఆ అర్రలకు ఒక చిరుతపులు వచ్చింది. మీ పక్క పొంటే వచ్చి కూసున్నది. మీరు కప్పుకున్న చెద్దరు తీసింది అని అనుకోండి. అప్పుడు పరిస్థితి ఎట్లుంటుంది వల్ల? మీ గుండె ఏ స్పీడ్లో కొట్టుకుంటుంది చెప్పుండ్రి. అవో గట్లనే అయిందో ఒక జాగలా చూడుండ్రి ఏమైందో. పులి ఓ పులి, అబ్బర బిడ్డ దునుకనే దునుకుతుంది మీదికి. ఆగో అర్రల ఎట్ల చెక్కలు పడుతుందో చూడు. కొంపదీసి చంద్రముఖికి ఇట్లా ఆవహించిందా ఏంది దీనికి? వారాయ్ నాను తేడి అనుకుంటా డాన్సులు చేస్తావానే పులి. ఆగో గూర్కాయించి చూస్తుంది. వామ్మూ చూస్తుంటేనే పింజాం పింజాం అంటుంది. అయితే రాజస్థాన్లో ఉన్న ఒక హోటల్కి వచ్చిందోలా ఈ చిరుత. ఎట్లొచ్చిందో ఏం పాడో గాని అగో అర్రలో వచ్చింది. టీవీ కట్కలొత్తుకుంటా సజ్జలు తనాబ్బీలు చదువుకుంటూ ఉన్నది. ఈ హోటల్ వాళ్ళు బయట నుంచి బెడం పెట్టి కిటికీలకెళ్ళి దాన్ని వలకరిచ్చిర్రు. ఖతం. ఇక అదేమో వాళ్ళ మీద చంద్రముఖి లెక్క వరదామనే చూసింది. ఇక లాస్ట్కు జంగల్ ఆఫీసర్లు వచ్చి ఎట్లనో గట్ల దాన్ని బోన్లేసి సాగదోలిర్రు. అసలు ఈ పులి హోటల్కి వచ్చి ఏం చేద్దాం అనుకున్నదో? జంగల్లో ఉండి ఉండి బోరు కొట్టినట్టు ఉన్నది. కొన్నొద్దులు లాడ్జీలో ఉందాం అనుకున్నది కావచ్చు. ఇగో గిట్లనే అనిపించిందోల్లా. ఇంకా నయ్యం దానికి ఇంకెవ్వరు దొరకలే. లేకుంటే కథ ఎట్లుండునో. ఎవరన్నా మనిషి ఉంటే ఇక అర్రలనే భరతనాట్యం ప్రోగ్రాం నడుచు కావచ్చు అందులో.